హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే అలా సరదాగా ఈవినింగ్ టైంలో మామిడి తోటకైతే వెళ్ళిపోయాం. సో అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. సో ఆ మామిడికాయలన్నీ మామిడి తోటలోకి వెళ్ళి డైరెక్ట్గా తెంపుకొని తిన్నానమాట. సో నాకు ఎప్పటి నుంచో కోరికండి ఇలా డైరెక్ట్గా తోటలోకి వెళ్ళి మ్యాంగోని కోసుకొని అక్కడే తినడం. సో ఇలాగ ఇంటి దగ్గరే తోట ఉంది కాబట్టి ఎలాగో క్రాప్ కూడా అయిపోతుంది, సీజన్ అయిపోతుంది కదా, సమ్మర్ ఎండింగ్ అయిపోతుంది. సో అందుకోసం అయితే మామిడి తోటకైతే ఇవాళ వచ్చేసానమాట. సో ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. మీకోసం అయితే అన్నీ క్యాప్చర్ చేశాను, చూసేయండి. సో ఇలా అయితే తోటకి వెళ్ళే దారనమాట, మెయిన్ రోడ్. సో మనమైతే ఆల్మోస్ట్ మామిడి తోట దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకొంచెం డిస్టెన్స్ ముందుకెళ్తే మనం మామిడి తోటలోకి అయితే వెళ్ళిపోతామన్నమాట. సో మెయిన్ రోడ్ నుంచి ఇలా లోపలికి కొంచెం డిస్టెన్స్ ఒక 1 నుంచి 2 కిలోమీటర్స్ వరకు లోపలికి వెళ్ళాలన్నమాట. సో వే అయితే ఉంది. ఇక్కడైతే చాలా చెట్లు ఉన్నాయండి, చాలా వెరైటీస్. బంగినపల్లి, సువర్ణరేఖ, అంటు మామిడి, ఇంకా నవరసాలు. సో చాలా వెరైటీస్ అయితే చెప్పారు. మనకైతే వీటిలో కొన్ని తెలుసు. బంగినపల్లి అయితే కామన్ అనమాట, అందరికీ తెలుసు. కానీ మిగతా ఫ్రూట్స్ అయితే చాలా వెరైటీస్ చెప్పారు. చూడండి, ఇక్కడైతే వీళ్ళు అక్కడే వంట కూడా చేసుకుంటున్నారనమాట. సో వాళ్ళైతే డే అండ్ నైట్ అక్కడే ఉంటారనమాట. ఇక్కడే వంట చేసుకొని ఇక్కడ పాకాలాగా వేసుకున్నారు కదా, ఇందులో అయితే పడుకుంటారనమాట. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. సో నాకు ఇలాగ మామిడి తోటలోకి వెళ్ళి మామిడి కాయలను కోసుకొని అక్కడే డైరెక్ట్గా తినడం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో మామిడి తోటలోకి వెళ్ళాలంటే చాలా ఇష్టం. సో మాకు దగ్గరలో ఉండింది కాబట్టి ఎక్స్ప్లోర్ చేద్దామని నేను వెళ్ళిపోయాను అనమాట. సో ఇదైతే లాస్ట్ క్రాప్ అండి. సో చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే ఆర్గానిక్గా చెట్టుకు అలా కోసుకొని వచ్చి అలా ఇచ్చినవి అనమాట. ఆర్గానిక్ ఫ్రూట్స్ అంటారు కదా, సో అలాగా. బయట అయితే మనకి మార్కెట్స్లో పౌడర్స్ వేసి అలా పండిస్తారు కదా. సో వాటికి ఉన్న టేస్ట్ వేరు, ఇలా డైరెక్ట్గా మనం చెట్టుకు తెంపుకొని తినడం వేరు కదా. సో ఇలా చెట్టుకు తెంపుకున్న ఫ్రూట్స్కి అయితే చాలా టేస్టీ ఉంటుంది. ఇవి ఏ పౌడర్లు వేయకుండా ఆర్గానిక్గా పండించిన ఫ్రూట్స్ అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఒకడైతే పెద్దదనమాట, ఇలా పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి. వాటిని అడిగితే వాళ్ళు ఏనుగు తొండం ఏదేదో పేర్లు చెప్తున్నారనమాట. సో ఫస్ట్ టైం విన్నామన్నమాట ఆ పేర్లని. సో ఇక్కడైతే మాకు ఒక ట్రబ్ ఇచ్చారు. మీకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకొని వస్తే మేము ఇక్కడ కాటా వేసి అవి ఎన్ని కేజీస్ ఉంటే అంత మనీ అని చెప్పారు. సో ఒక్కో వెరైటీ ఒక్కో కాస్ట్ ఉన్నాయండి. సో ఈ బంగినపల్లి అయితే కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో 1 కేజీ 70 చెప్తున్నారు, కానీ టేస్ట్ చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ బంగినపల్లి అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా మోటారు. సో అలా మోటార్లు వాళ్ళు అక్కడే మోటార్ వేస్తున్నారు. అక్కడ ఫ్రూట్స్ అన్నీ కోసుకొచ్చాక ఆ మోటార్ చుట్టూ పెడుతున్నారనమాట. సో అవన్నీ క్లీన్ అయిపోతున్నాయి. చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ చెట్లు ఉన్నాయో. బాగుందా అన్న? ఏది తీగుంది. అడగడం ఇదైతే ఇంకో వెరైటీ అండి. దీనైతే నవరసాలు అని అంటారంట. యాపిల్ ఉంటుంది కదా రౌండ్గా, అలా ఉందన్నమాట కాయ. బట్ ఈ నవరసాలు అయితే ఇది ఇంకో టేస్ట్. ఇది కూడా చాలా స్వీట్ ఉంది. నార్మల్ బంగినపల్లి వేరే స్వీట్, ఇది వేరే స్వీట్, రెండు చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ నవరసాలు అనేవి కొంచెమే ఉన్నాయంట. సో అవి కూడా అయితే తీసుకున్నాం అనమాట మేము. సో ఇక్కడ చూడండి వాళ్ళు అన్నీ కోసుకొచ్చి మనం అన్నీ పట్టుకొచ్చాక ఇలా కాటా అయితే వేస్తారనమాట. సో ఇక్కడ ఒక 2 కోళ్ళు కనిపిస్తున్నాయి కదా. ఈ కోడి మీకు వెరైటీగా అనిపిస్తుందా? పక్కనున్న కోడి ఇలా ఈ టైప్ కోడిని మీరు ఎవరైనా చూసారా? చూస్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దాని నేమ్ ఏంటో. నేను తినేదైతే నవరసాలు. ఇంతకుముందు తినింది బంగినపల్లి, ఇది నవరసాలు. నవరసాలు కూడా చాలా బాగుందన్నమాట. సో ఒకసారి మనం తోటనైతే ఎక్స్ప్లోర్ చేసేద్దాం, వచ్చేయండి తోట మొత్తం.
మీలో ఎంతమందికి ఇష్టం అండి సో ఇలా పొలాల్లో మోటార్ రన్ అవుతుంటే ఆ మోటార్లో ఆడుకోవడం ఆ వాటర్తో. సో నాకైతే పిచ్చగా ఇష్టం అనమాట. సో ఇలా ఆ వాటర్లో అయితే ఎక్కువసేపు ఆడుకోవాలనిపించింది. బట్ వ్లాగ్ తీయాలని చెప్పి ఎక్కువసేపు అయితే ఉండలేదు. ఒక 2-3 నిమిషాలు ఉండి ఆ వాటర్లో కొంచెం ఎంజాయ్ చేసి వచ్చేసానమాట. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. అలా వదిలేశారనమాట చెట్లన్నిటికీ. ఆ వాటర్తోనే ఆ మ్యాంగోస్ కూడా క్లీన్ అయిపోతున్నాయి అనమాట. సో అలా మ్యాంగోస్ ఇక్కడైతే అంటు మామిడి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఈ అంటు మామిడి అయితే అంటారు కొంతమంది చిత్తూరు మామిడి అంటారు కదా, సో ఆ కాయలే అనమాట. సో ఈ అంటు మామిడికాయలు అయితే గుత్తులుగా కాసున్నాయన్నమాట. ఇవి కాస్ట్ అయితే చాలా పడిపోయిందంట. సో కేజీ ఒక 10 రూపీస్కి ఇచ్చేసిన రోజులు కూడా ఉన్నాయంట వాళ్ళకి. అంత జ్యూస్ షాపుల వాళ్ళు కూడా తీసుకోవట్లేదంట పాపం. వాళ్ళకైతే ఈసారి నష్టం వచ్చిందనే చెప్తున్నారు. సో వాళ్ళవి కూడా మీకు ఆల్రెడీ వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి కదా, చూడండి. సో ఎవరైనా ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఈ నెల్లూరు చుట్టుపక్కల వాళ్ళు అయితే ఈ తోటకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు. సో మాకు దగ్గరలో నేను ఈ అడ్రస్ కావాలని అంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఈ తోట అడ్రస్ అయితే నేను కమెంట్స్లో పెడతాను, వెళ్ళి కొనుక్కోండి అనమాట. మంచిగా ఉన్నాయి టేస్ట్. నెల్లూరు చుట్టుపక్కల వాళ్ళు అంటు మామిడికాయలు అసలు కొనేవాడే లేడు. బంగినపల్లి రేట్లు ఇక్కడ ఈ తోటలో ఏవి ఎక్కువ చెట్లు ఉన్నాయి? బంగినపల్లి ఉన్నాయి, అంటుకాయ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నవరసాలు అనే చెట్లు అన్నీ కొద్దిగా ఉన్నాయి, ఒక 50 ఉన్నాయి. బంగినపల్లి ఎక్కువ. ఇంకా క్రాప్ ఉందా? అసలు అయిపోవచ్చు. మరి పచ్చికాయలు ఉన్నాయన్న ఇంకా ఉన్నాయి, పలసగా ఉన్నాయి. పవిరి పట్టణం తీసుకున్నాం, మునుగుడి తీసుకున్నాం, కోటిపాటు తీసుకున్నాం, సరేపల్లి తీసుకున్నాం. రేట్లే లేవు, మొత్తం మునిగిపోయినాం. ₹1 మునిగిపోయినాం. ఆసానికి మొత్తం డబ్బులు కట్టేసాం, మందులు కొట్టాం. కనీసం చెవులో ముక్కలు కూడా లాభం రాలేదు. చెవులో ముక్కలు మొత్తం అన్ని కుదలు పెట్టి తీసుకున్నాము. అప్పులు చేసి తీసుకున్నాము, అప్పులు తీసుకున్నాం. ₹1 అప్పులు పాలైపోయినాం. వ్యాపారం ఎన్ని కిలోలు పోనీ కనీసం 10 రూపాయలు అమ్మినా కానీ ఎంతకాయల మా అసలైన అవద్దు అనుకున్నాం. అది కూడా ఇంకా మందులు తాగాల్సింది. దువ్వూరు నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటే అన్ని నష్టాలే. దువ్వూరు నుంచి వచ్చి వాళ్ళు వ్యాపారం చేస్తుంటే అన్ని నష్టాలే పాపం వాళ్ళకి. ఎట్ట బతకాలా, ఎట్ట జరగాలి, రైతుల కష్టాలు. ఒకేసారి తీసేసుకునే డబ్బులు వీళ్ళు ఒక్కొక్క కాయ అమ్ముకొని చేసుకొని ₹1 పెడితే ₹1 అవుతాయి. ₹1 పెడితే ₹1,00,000. కొనేవాడే అంటుకాయలు అయితే మరి ఆ షుగర్ ఈ జ్యూస్ బాటిల్ అసలు ఆపేశారు. కిలో ₹1 కూడా కొనేవాళ్ళు.
సో మేమైతే తోటలో నుంచి తీసుకొచ్చిన పండ్లు బంగినపల్లి నవరసాలు 2 వెరైటీస్ అయితే కొనుక్కున్నాం. సో నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ బాయ్.